ఇప్పుడు లేటెస్ట్ వాషింగ్ మిషన్ ఇది 9 kg వాషింగ్ మిషన్ అండి. దీంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనకు ఖచ్చితంగా బేసిక్స్గా ఉండాల్సింది ఆటోమేటిక్గా వాటర్ ట్యాప్ ఉండాలి, వాటర్ ఎప్పుడు ఆన్లోనే ఉంచాలి, అలాగే ప్లగ్ కనెక్షన్ ఉండాలి. మనం మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు ఆన్ చేయాలి, మిషన్ అంతా అయిపోయాక ఆఫ్ చేసుకుంటాం. ప్లగ్ అన్నది వాటర్ ఎప్పుడు ఆన్లోనే ఉంచవచ్చు. సో దాన్ని మనం ఆఫ్ చేసుకోవడం గట్రా ఏముండదు. నెక్స్ట్ మిషన్లోకి వచ్చినప్పటికి కార్ డోర్ తీస్తారు కదా, అలా తీస్తారు. వేసినప్పుడు కూడా కార్ డోర్ వేసినట్టే వేస్తారు. బట్టలు ఏమైనా వేస్తే ఈ డోర్ లోపల స్టీల్ డ్రమ్ లోపల వేసుకోవాలి తప్ప బయట వేసుకోకూడదు. మనకి ఇందులోకి వచ్చినప్పటికి ఇది మనం తీసుకుంది 9 kg వాషింగ్ మిషన్. సో 9 kg అన్నా సరే పేర్స్ కని చెప్తాం కాబట్టి బట్టలు అన్నది 6 లేదా 7 జతలు. ఒక ప్యాంటు షర్ట్ ఉంటే 6 to 7 పేర్స్ వేసుకుంటారు. శారీస్ లాంటివి ఉంటే ఒక 4 పేర్స్ వేసుకుంటారు. బెడ్షీట్ లాంటివి చిన్నవి లాంటివి అయితే 3 పేర్స్ వేసుకుంటారు. పెద్ద లాంటివి అయితే 1-2 సైజు బట్టి వేసుకుంటారు. సో ఏదైనా తగ్గించి వేసుకోవడం అనేది మంచిది, డ్యూరబిలిటీ గట్టా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ బట్టలు అయినా మిషన్ తిరగకుండా అలా స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా లేటెస్ట్ సెన్సార్ మోడల్స్. సో మీరు ఏ బట్టలు వేసినా డ్రమ్ లోపలే వేసుకుంటారు, డోర్ వేసేస్తారు. అలాగే ఇది డిటర్జెంట్ ట్రే అండి. మనకి ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది డిటర్జెంట్ ఏదైనా ఇందులోనే వేస్తాం. మేమైతే లిక్విడే వాడమంటాము. ఇన్ కేస్ ఒక లిక్విడ్ లేని టైంలో మీరు అయితే పౌడర్ అని యూజ్ చేసుకోవచ్చు. లిక్విడ్ అయితే ఒక కప్ వేస్తాము, కప్ వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ అయితే నార్మల్ చెంచాతో 3 or 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం. అదే ఒక పెద్ద బాక్స్ లాంటిది, పెద్ద కప్ లాంటిది అయితే ఒక కప్ వేసుకుంటాం. సెకండ్ వచ్చి కంఫర్ట్ వేసుకోవడానికి స్పూన్ ఆన్ స్పూన్ మీ ఇష్టం ఏదైనా ఈ సెకండ్ ట్రేలోనే వేసుకుంటాం. మూడోది వచ్చినప్పటికి ఇది ప్రీ వాష్కి సంబంధించి నార్మల్గా ఇందులోకి వస్తే డెటాల్ వేసుకోవచ్చు, లేదా అవసరం అయితే డమ్మీగా అలా వేసుకోవచ్చు. సో ముందుగానే బట్టలు, సర్ఫ్, కంఫర్ట్ అన్నీ వేసేసుకుంటాం. సో మిషన్ ఆన్ చేయాలంటే ముందుగా స్విచ్ ఆన్ చేసుకుంటాం. నెక్స్ట్ మిషన్లోకి పవర్ రావాలి అనుకుంటే ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేస్తారు. జస్ట్ ఇలా ఒకసారి టచ్ చేయగానే మిషన్ అన్నది ఆన్ అవుతుంది. ఇది మిషన్ ఆన్ అవ్వడానికి. తర్వాత ఫస్ట్ టైం మీరు మిషన్ వాడినట్లయితే ఇక్కడ చూసారు కదా, ప్రతిదానికి స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది అడిగిన ప్రతిసారి స్కిప్ కొట్టుకుంటే ఇక్కడ కాటన్ అనే ఆప్షన్ వచ్చే వరకు స్కిప్ చేస్తూనే ఉండాలి. మిషన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా 1 టైం మీరు బట్టలు వేసి ఉతికిస్తారనుకోండి, కాటన్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ కాటన్ అనే ఆప్షన్ రాకపోతే మిషన్ ఆన్ చేయగానే ఇక్కడ సర్కిల్ బటన్ ప్రెస్ చేస్తే కాటన్ అని చూపించే వరకు సర్కిల్ బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. అగైన్ కాటన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, మీరు వేసే 6-7 జతల బట్టలు కూడా మిక్స్డ్ బట్టలు అనుకోండి, రెగ్యులర్గా కాటన్లో పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు. 1-25 నిమిషాల్లో ఉతికి జాడిచ్చి పిండిసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మిషన్ ఆన్ అయిన తర్వాత జస్ట్ ఆప్షన్ చేంజ్ అవ్వడానికి రోలర్ యూస్ చేస్తాం. సెకండ్ ఆప్షన్ వచ్చి 15 minute క్విక్ వాష్. 2-3 జతలు ఉన్న తక్కువ టైంలో తక్కువ బట్టలు ఉతకాలి అనుకుంటే 2-3 జతలని 15 minutesలో ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ సూపర్ స్పీడ్. రెగ్యులర్గా వాడే యూజ్ చేసే అన్ని బట్టలు కలిపేసి వేస్తాము. ఒక 6 జతల బట్టలు అనుకున్నా కానీ సూపర్ స్పీడ్లో వేసుకుంటారు. 39 నిమిషాల్లో ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. లెస్ మైక్రోఫైబర్ అనేది చిన్న చిన్న క్లాత్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే లెస్ మైక్రోఫైబర్లో వేసుకుంటారు. ఇంచుమించి ఇది 1:55 నిమిషాలు పడుతుంది. సూపర్ ఈకో వాష్ వచ్చినప్పుడు కూడా ఇది వచ్చినప్పటికి ఏంటంటే పవర్ తక్కువ తీసుకొని ఉతుకుతుంది. హాట్ వాటర్లో కాకుండా నార్మల్ వాటర్లో ఉతుకుతుంది. ఒక 6-7 జతల బట్టలని మనం సూపర్ ఈకో వాష్లో వేసుకుంటే ఇంచుమించు 1:30 పడుతుంది అనమాట. సో పవర్ తక్కువ తీసుకొని వాష్ చేస్తుంది. అగైన్ ఈ కాటన్ బట్టలని తక్కువ పవర్ తీసుకొని ఉతకాలి అనుకుంటే ఈ కాటన్లో పెట్టుకుంటే ఇది కూడా తక్కువ పవర్ తీసుకొని వాష్ చేస్తుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది, 1:40 నిమిషాలు. సింథటిక్ సిల్క్ బట్టలు, సింథటిక్ క్లాత్స్ లాంటివి ఏమైనా ఉంటే సింథటిక్లో వేసుకుంటారు. మ్యాక్సిమం సింథటిక్ అంటే శారీస్ లాంటివి ఉంటే 2:59 నిమిషాలు పడతాయి. రెగ్యులర్గా ఇదైతే అంత పెద్ద ఎక్కువ యూస్ చేయమండి, ఎందుకంటే దీని తర్వాత డెలికేట్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. సో శారీస్ లాంటివి ఏమైనా ఉంటే డెలికేట్స్లో వేసుకోవచ్చు, 35 నిమిషాలు ఉతికేస్తుంది. సో చెప్పాను కదా, శారీస్ లాంటివి ఎక్కువ ఏమైనా ఉంటే డెలికేట్స్లో వేసుకుంటాం, 35 minutesలో ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. టవల్స్ లాంటివి ఏమైనా ఉంటే టవల్స్లో వేసుకుంటారు. సెపరేట్గా టవల్స్లోనే ఎందుకు వేసుకోవాలి అని అనుకుంటే టవల్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దానికి హైజెనిక్గా వాషింగ్ ఉండాలి కాబట్టి ఎక్కువ హాట్ వాటర్లో ఎక్కువ రిన్స్ చేసి ఉతుకుతుంది. అందుకే 2 గంటలు టైం పడుతుంది అనమాట. సెపరేట్గా టవల్స్ అనేవి టవల్స్లో వాష్ చేసుకుంటే కొంచెం ప్రిఫరబుల్ అనమాట. లేదు మిక్సర్గా రెగ్యులర్ వాష్లో అన్నిటిని కలిపి సూపర్ స్పీడ్లో కానీ కాటన్లో కానీ ఉతికేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బెడ్షీట్లు, దుప్పట్లు లాంటివి ఉంటే బెడ్డింగ్స్లో వేసుకుంటారు. 1:40 నిమిషాల్లో ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. షర్ట్స్ ఓన్లీ షర్ట్సే ఉన్నాయి, ఒక 8 ఎన్నో అనుకుంటే షర్ట్స్లో వేసుకుంటారు. 1 అవర్లో వాష్, రిన్స్, స్పిన్ అయిపోతుంది. అంటే ఫ్యాన్స్ లేకుండా ఓన్లీ షర్ట్స్ మాత్రమే వేస్తాం అనమాట. హైజెనిక్ స్టీమ్ కానీ దీని తర్వాత ఒక ఆప్షన్ బేబీ కేర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ రెండు ఏంటంటే ఎక్కువ హాట్ వాటర్లో ఎక్కువ రిన్స్ చేసి ఉతుకుతున్నాయి అనమాట. ఇవి ఏ బట్టలు వేస్తామంటే చిన్నపిల్లల బట్టలు కానీ మంచాన పడిన పెద్దవాళ్ళ బట్టలు కానీ కొంచెం బ్యాక్టీరియా గట్టా ఉంటుంది, మెడిసిన్స్ గట్టా వాడతారు కాబట్టి వాళ్ళ బట్టలు కొంచెం వేడి నీళ్ళు ఉతకాలి, ఎక్కువసేపు జాడిస్తూ ఉతకాలి.
సో ఇందులో వేసుకుంటారు. ఇంచుమించు 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. సో హైజెనిక్ స్టీమ్ అన్నా బేబీ కేర్ అన్నా కొంచెం హైజెనిక్ వాష్ కింద యూస్ చేస్తాం, ఎక్కువ హాట్ వాటర్లో ఉతుకుతుంది. ఈ టైంలో ఈ ప్రోగ్రాంలో సిల్క్ ఐటమ్ అనేది యాడ్ అవ్వకూడదు. ఊలు, స్వెటర్లో రగ్గులు ఉన్ని వస్తువులు అంటే ఏమన్నా ఉంటే ఊల్స్లో వేసుకుంటారు. సున్నితంగా ఉతుకుతుంది, 53 నిమిషాల్లో ఉతికి జాడిచి పిండిసి ఇచ్చేస్తుంది. అవుట్డోర్ కేర్, డోర్ కర్టన్స్, మ్యాట్స్ లాంటివి ఏమన్నా అవుట్డోర్ కేర్స్లో వేసుకుంటారు. సో డోర్ కర్టన్స్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఏంటంటే రింగ్స్ లాంటివి, ప్లాస్టిక్, స్టీల్ లాంటివి ఏమన్నా ఉంటే ఇందులో వేసుకోకూడదు. ఖచ్చితంగా అవి లేనివే చూసి వేసుకోవాలి. సో మ్యాట్స్ కూడా అంతే, ఎక్కువ పీచులు లేకుండా ఉన్నవి వేసుకోవాలి. సో అవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చూసి వేసుకోండి. మనం యాక్టివేర్, మార్నింగ్ స్పోర్ట్స్కో రన్నింగ్కో వెళ్ళిన బట్టలు ఏమన్నా ఉన్నాయి, ఎక్కువ స్వెట్టింగ్ ఫామ్ అయిన బట్టలు ఉన్నాయనుకుంటే యాక్టివేర్లో వేసుకుంటే 3 టైమ్స్ జాడిస్తుంది. తక్కువ టైంలో ఉతికి జాడిచి పిండిసేస్తుంది 33 నిమిషాలు. కలర్స్, రంగు వెలిచిపోయే బట్టలు ఏమన్నా ఉంటే కలర్స్లో వేసుకుంటారు. కొంచెం సున్నితంగా ఉతుకుతుంది, 1:25 నిమిషాల్లో ఉతికి జాడిచి పిండేసి ఇచ్చేస్తుంది. సో ఏ కలర్కి ఆ కలర్ సపరేట్గానే వేసుకోవాలి, అన్నీ కలిపేసి వేసుకుని మిక్స్డ్గా అయిపోతాయి. జీన్స్, ఇందాక ఓన్లీ షర్ట్స్ ఎలా ఉందో ఓన్లీ జీన్స్ ప్యాంట్స్ మాత్రమే ఉన్నాయి, ఓన్లీ జీన్స్ మాత్రమే వేసుకున్నాం అనుకోండి, జీన్స్లో వేసుకుంటారు. ఒక 6 to 7 pairs, ఓన్లీ 6 to 7 మాత్రమే వేసుకుంటాం ప్యాంట్స్, ఎక్కువ కూడా వేయకూడదు. బేబీ కేర్, ఇందాకే చెప్పాను, హైజెనిక్ స్టీమ్ కానీ బేబీ కేర్ కానీ బాగా హాట్ వాటర్లో ఎక్కువ రేపు జాడిచి ఉతికిస్తుంది. సో హైజెనిక్ స్టీమ్ కానీ బేబీ కేర్ కానీ రెండు ఎక్కువ హాట్ వాటర్లో ఎక్కువసేపు రిన్స్ చేసి ఉతుకుతుంది అనమాట. సో ఇది కూడా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. సైలెంట్ వాష్, ఇన్ కేస్ ఒకవేళ మన వాషింగ్ మిషన్ అన్నది ఇప్పుడు చాలామంది హాల్స్లోనే యూస్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు వైబ్రేషన్స్, నాయిస్ తక్కువ ఉండాలి, ఉతికి జాడిచి పిండాలంటే సైలెంట్ వాష్లో పెట్టుకుంటాం. 1:09 నిమిషాల ప్రోగ్రామ్ ఇదండి. మీరు రెగ్యులర్గా వేసే అందరి బట్టలు కలిపేసి ఒక 6-7 జతల బట్టలు వేసుకుంటే 1:09 నిమిషాల్లో ఉతికి జాడిచి పిండిసి ఇచ్చేస్తుంది. క్లౌడీ డే అన్నది ఏంటంటే వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవు కాబట్టి క్లౌడీ డేలో పెట్టుకుంటే వాష్ రిన్స్ చేస్తుంది. స్పిన్ అన్నది అడిషనల్గా ఇంకో గంట సేపు ఉతుకుతుంది అనమాట. 40 నిమిషాల్లోనే వాష్ రిన్స్ అయిపోతుంది, మిగిలిన 1 అవర్ స్పిన్ అవుతుంది అనమాట. సో ఫ్యాన్ గాలికి వేసినా బట్టలు ఆరిపోయేలాగా. సో మాన్సూన్ టైంలో వర్షాకాలంలో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది. డ్రమ్ క్లీనింగ్ ప్లస్ అండి, ఇది వచ్చినప్పటికి ఏంటంటే మెయింటెనెన్స్ అనమాట. 3 monthsకి ఒకసారి బట్టలు, సర్ఫో, కంఫర్ట్ ఏమీ వేయకుండా ఓన్లీ ఎంప్టీ వాటర్తోనే డ్రమ్ క్లీన్లో పెట్టేసి, ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు డ్రమ్ క్లీన్లో ప్లస్లో పెట్టేశారనుకోండి, వాటర్ ఒకటి తీసుకుని డ్రమ్ అంతా క్లీన్ అయిపోతుంది. రిన్స్ ప్లస్ స్పిన్, జాడిచ్చి పిండుతుంది. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ కూడా ఉతికి జాడిచ్చి పిండేస్తుంది. ఇది వచ్చినడికి ఏంటంటే జాడిచ్చి పిండుతుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు ఉన్నాయి, ఉతకాల్సిన అవసరం లేదనుకున్నా మీరు బయట ఏం చేస్తారు, జాడిచ్చి పిండేస్తారు కదా. సో అవన్నీ కూడా రిన్స్ ప్లస్ స్పిన్లో పెడితే జాడిచ్చి పిండుతుంది, 20 నిమిషాల్లో అయిపోతుంది. ఫైనల్గా ఉన్నది డ్రైన్ బై స్పిన్ అండి. అన్ని ప్రోగ్రాంలో కూడా ఉతికి జాడిచ్చి పిండేయడం కామన్. ఇది సెపరేట్గా స్పిన్ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే బయట ఏదైనా వాష్ చేసిన బట్టలు ఉన్నాయి ఓన్లీ స్పిన్ చేస్తే సరిపోతాయి అనుకున్నా ఓన్లీ స్పిన్లో పెట్టుకుంటారు.